చంపాపేటలో శ్రీ ఎర్రపోచమ్మ నల్లపోచమ్మ దేవాలయం నిర్మించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కమిటీ సభ్యులు అమ్మవారికి అభిషేకం నిర్వహించి అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. చంపాపేట నడిపొట్టున నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ దేవస్థానం వార్షికోత్సవము ఈ 10వ సంవత్సరము 10 కంప్లీట్ చేసుకొని 11వ సంవత్సరం అడుగుబడి సందర్భంగా ఈరోజు చంపాపేట గ్రామ ప్రజలు చుట్టుముట్టున్న ఖాళీ సభ్యులందరూ కలిసి అమ్మవారికి పొద్దున్నే అభిషేకం చేయించి నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ వారికి ఇద్దరికి అభిషేకం చేయించి అన్నదానం ఏర్పాటు చేయాలని నిశ్చయించారు. కాబట్టి ఈరోజు కూడా అందరు పెద్ద ఎత్తున చంపాపేట గ్రామే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఖాళీలు అన్నీ కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు. అంతేకాకుండా ఈ యొక్క గుడి మహత్యం ఏంటంటే మేము గుడి కట్టి 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ 10 సంవత్సరాల్లో కూడా రంగారెడ్డి జిల్లాలోనే ఇంత భారీ ఎత్తున టెంపుల్ ఎక్కడ కూడా లేదు. అంతేకాకుండా ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్. మొక్కిన కోరికలు కంపల్సరీ తీర్థాలని నమ్మకంతో భక్తులు ఇక్కడ నుంచి కాదు కదా, నిజామాబాద్, ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్న అల్మాజ్గూడ, నాదర్గుల్, శంషాబాద్ ఇక్కడ నుంచి పబ్లిక్ కూడా ఇక్కడికి వచ్చి పెళ్లి కానీ పిల్లలు కానీ చదువుకునే పిల్లలు కానీ ఆర్థిక ఇబ్బందుల్లో పిల్లలు కానీ గుడికి వచ్చి అమ్మవారు ఒక మొక్కు కోరుకుంటే ఆ మొక్కు తీర్చే విధంగా అమ్మవారు ప్రతి ఒక్కరి అనుగ్రహిస్తుంది. ఆ అనుగ్రహంతోనే ఈరోజు చంపాపేట పోచమ్మ టెంపుల్ ఆవరణలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరపబడుతుంది. ఈ కార్యక్రమం కూడా ఒక్కరితో కాదు, గుడి సభ్యులందరూ కూడా కలిసికట్టుగా ఇది ఒక్కటే కాదు, బోనాలు కానీ, ఉగాది కానీ, సంక్రాంతి కానీ, దసరా కానీ అన్ని కార్యక్రమాలు కూడా గుడి సభ్యులందరూ ముందుకొచ్చి తమ వంతు సహాయం చేస్తూ ఎక్కడ కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ దోబులో నుంచి పైసలు వేసుకుని అమ్మవారికి సాహిత్యంలో కష్టపడి కార్యక్రమం జరుపుతూ ఉన్నారు. అంతేకాకుండా గుడి సభ్యులుగా కాకుండా చుట్టుపక్కల ఉన్న కాలనీ మెంబర్లు కూడా అన్న మేము కూడా మీతో మెంబర్లో ఉంటాం. ఎందుకంటే అమ్మవారి గుడి చుట్టుపక్కల సుమారుగా 3-4 డివిజన్లు ఉన్నాయి. ఎల్బీ నగర్లో ఎక్కడ కూడా ఇంత పెద్ద అమ్మవారి గుడి లేదు. అంతేకాకుండా మొక్కులు తీర్చే అమ్మవారు మన నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ అమ్మవారిని ప్రతి ఒక్క భక్తులు నమ్ముతూ ఈ యొక్క ప్రాంగణానికి ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా మరి ఒకసారి చంపాపేట నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ ఆమె యొక్క దీవెనలు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.